తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం నెలబల్లి హుసేనమ్మ దర్గా ఉరుసు గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా చైర్మన్ మునిరామయ్య తెలిపారు. గంధ మహోత్సవానికి అవసరమైన 20 కేజీల గంధాన్ని నాయుడుపేటకు చెందిన ప్రముఖ టెక్స్మో వ్యాపారి ఆకుల కుబేరం అని కామాక్షి దంపతులు గంధాన్ని హుసేనమ్మ దర్గాకు సమర్పించారు. విదేశాల్లో ఉన్న తన కుమార్తె వీసా కోసం, అదేవిధంగా సంతాన ప్రాప్తి కోసం హుసేనమ్మను మ్రొక్కగా తమ కోరికను మన్నించి మనవడు జన్మించాడని ఆ సందర్భంగా హుసేనమ్మ దర్గాకు గంధోత్సవానికి అవసరమైన 20 కేజీల గంధం, 5 లీటర్ల పన్నీరు, గజ పూలమాలలు దర్గాకు ఆయన సతీమణితో కలిసి సమర్పించారు. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం నెలబల్లి హుసేనమ్మ దర్గా ఉరుసు గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా చైర్మన్ మునిరామయ్య తెలిపారు. గంధ మహోత్సవానికి అవసరమైన 20 కేజీల గంధాన్ని నాయుడుపేటకు చెందిన ప్రముఖ టెక్స్మో వ్యాపారి ఆకుల కుబేరం అని కామాక్షి దంపతులు గంధాన్ని హుసేనమ్మ దర్గాకు సమర్పించారు. విదేశాల్లో ఉన్న తన కుమార్తె వీసా కోసం, అదేవిధంగా సంతాన ప్రాప్తి కోసం హుసేనమ్మను మ్రొక్కగా తమ కోరికను మన్నించి మనవడు జన్మించాడని ఆ సందర్భంగా హుసేనమ్మ దర్గాకు గంధోత్సవానికి అవసరమైన 20 కేజీల గంధం, 5 లీటర్ల పన్నీరు, గజ పూలమాలలు దర్గాకు ఆయన సతీమణితో కలిసి సమర్పించారు. మాకు ఎప్పుడూ జరగని విధంగా ఈ సంవత్సరం బాగా జరుగుతుంది. అందరూ భక్తులందరూ కూడా బాగా రావాలని కోరుకుంటున్నాము. హుసేనమ్మ కోరిన కోరికలు తీర్చే మహా అలకవల్లి. అటువంటి తల్లికి మేము ఎన్ని పనులు చేసినా మాకు ఏ అటంకాలు రావు. ఆ మహాతల్లిని నమ్ముకొని మేము ఈ ఊర్లో జీవిస్తూ మాకు పాడి పంటలు సుముఖంగా పండుతున్నాయి. ఈమె మాకు ఈ ఊరికి పెద్ద తల్లి. కానీ మేము హిందువులైనా హుసేనమ్మ అంటే మాకు తల్లితో సమానమని మేము ఎప్పుడూ ఈమెకి ముందుండి చేపిస్తాను. నేను గత 10 సంవత్సరాలుగా ఇటు చెన్నై పోయేటప్పుడు కానీ, నేను పాస్పోర్ట్కి, మా పాపకి వీసాకి పోయేటప్పుడు ఆగి హుసేనమ్మ తల్లిని దర్శించుకొని పోయేది. పోగానే ఆ పని విజయవంతం అయ్యేది. ఎలాంటి ఆటంకం లేకుండా పోయేసి క్షేమంగా పోయి లాభంగా వచ్చేది. పోయేటప్పుడు రిటర్న్లో దండం పెట్టుకుని పోయేది. అదేవిధంగా నేను మా పాప వీసాలో ఉంది, అమెరికాలో ఉన్నారు. మా పాప, మా అల్లుడు, ఇది పిల్లలు మొక్కున్నాను. ఒక బాబు పుట్టాడు. అదేవిధంగా అనుగుడిలో మొక్కున్నాను. అదేవిధంగా హుసేనమ్మ తల్లి అంటే నాకు చాలా భక్తి. అదేవిధంగా నాయుడుపేటలో మన అమీర్ దర్గా ఉంది. అదేవిధంగా తల్లి పవర్ఫుల్. ఏది కోరికలు కోరుకున్నా ఇక్కడ నెరవేరుతాయి. అందుకు వచ్చి తల్లికి మొక్కుబడి చేసుకొని గంధం సమర్పించడం అయింది. చాలా ఒక 20 కేజీ గంధము, దాని పన్నీరు అవన్నీ ప్రెసిడెంట్ గారి చేతుల ద్వారా అందజేయడం అనేది ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా వచ్చి నేను చైర్మన్ ఉన్నా సరే వాళ్ళ సమక్షంలో గంధం ఇచ్చి తల్లికి పూజా కార్యక్రమాలు చేసి ఆమెని ఆశీర్వాదం పొందుతానని. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఈ నెలబల్లి హుసేనమ్మ దర్గాకి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు, బందోబస్తులు, అలాగే ఇది హైవే పక్కన ఉన్నందువల్ల హైవే మీద ఎలా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఏమి జామ్ కాకుండా, అలాగే ఏ చిన్న ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అవసరమైతే స్టాపర్స్ ని పెట్టుకోవడం కానీ, లేదంటే ట్రాఫిక్ డైవర్షన్ చేయటం కానీ, ముఖ్యంగా రేపు ఎల్లుండి అయితే పబ్లిక్ కూడా భక్తులు చాలా మంది ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించి పార్కింగ్ కానీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అలాగే మిగతా ఎలక్ట్రిసిటీ వాళ్ళతో అయితే మిగతా డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేట్ అయ్యి ఇందులో ఈ ఉత్సవాల్లో భాగంగా మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతాం.